Inspire is our success mantra, and Sun is the right choice for you. నా కూతురిగా బ్రతకాలనుకుంటే నన్ను కాదని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నోణ్ణి నా కళ్ళ ముందే నరికి లేదా ఇద్దరిని సంపెచ్చా. నా భర్త లేకుండా బతికే బతుకు నాకు అవసరం లేదు. బతికితే ఇద్దరం బతుకుతాం, చస్తే ఇద్దరం చస్తాం. ఏమిరా సీలేరు బ్రిడ్జికి టెండర్ అయ్యాకని కబురు చేస్తే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా వాళ్ళ మీద గొడవ చేసినావటనే. మాకు అపోజిషన్ పెట్టి టెండర్ వేసింది సాలాక పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తావా? ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడ్రా? అమలు ఏంటండి మీరు బెదిరిస్తే భయపడతాను అనుకుంటున్నారా? నా కాడ ఎక్కువ మాట్లాడకు. ఆ ప్రాజెక్టు వదిలేస్తావా లేదా? ఎందుకు వదులుకోవాలండి? నేను వదులుకోను. ఈ మనిషి జన్మకి మారడు. నువ్వు కాలేజీలో బాగా చదువుకుంటున్నావని నాకు నిన్ననే తెలిసింది. జాగ్రత్త జాగ్రత్త. మీరందరూ దుఃఖం లెక్క తిని ఎవరు పడుకున్నారు? ఆ గబ్బు నా కొడుకు నా ఇంటికి వచ్చి ధైర్యంతో నా కొడుకు ఎత్తుకుపోయినాడు. వాడు మనలందరినీ శతగాని ఎదవల్ల చేసినాడు. వానికి వానబ్బకు గుట్టల్లో గొరి కట్టొచ్చాం. పండి
ఎవరు ఇంట్లో ఏయ్! ఆ చిల్లర నా కొడుకు ఎక్కడున్నాడో వెతుకురానండి. రండ్రా. ఎవరండి మీరు? గబ్బు నా కొడుక ఎడున్నారా నీ కొడుకు? ఎవరయ్యా నువ్వు? మర్యాదగా మాట్లాడు. ఎందులో నీకు ఇచ్చేది మర్యాద? చెప్పు ఎడున్నాడు నీ కొడుకు? ఏమండి నువ్వాగండి. నువ్వు ఫోన్ల కనెక్షన్లు బిగించి లంచాలు తీసుకుంటాండావు. అయ్యో. నీ కొడుక్కి బ్రోకర్ పని చేసి లంచం తీసుకోమని నేర్పినావా? ఏంటండి దౌర్జన్యం? నీకే అదుక్కు లేదు. నీ కొడుకు నా కొడుకు పెళ్లి చేసేటోడా? ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అన్నా ఏయ్! విరా! చూడు, నీ కొడుకుని నాకు పట్టప్పగించకుంటే వాని శవం గుడికి దొరకదు. నువ్వు బతికవు. రండ్రా. ఏంటండి ఇదంతా? ఏమండి వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేశాం. ఈ కత్తి దాన్ని అడ్డంగా నరుకు. రారా పొట్టగారా, నీకోసమే చూస్తాండా. ఏం బ్రతకాలం లేదా? ఇంత తెగింపు చేస్తాండావే. తెగింపు కాదు, సాధింపు. ఏమిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? పెద్దరిక మాటల్లో కాదు, చేసే పనుల్లో చూపాలి. ఏమిట్రా అన్నకే ఎదురు మాట్లాడుతున్నావు? ఏయ్! ఏయ్! ఎంతమందిని చంపుతారా? చంపడం మీకే కాదు నాకు తెలుసు. ఇలా చంపుకుంటూ పోవడమేనా జీవితం అంటే? సమస్యని పరిష్కరించుకోవడానికి ఇదే మార్గం? వాళ్ళు చేసిన తప్పేంటి? ప్రేమించుకోకూడదా? ప్రేమించి పెళ్లి చేసుకోకూడదా? అంతా మీ ఇష్ట ప్రకారమే జరగాల? మీరు పుట్టేటప్పుడు మీ ఇష్ట ప్రకారమే పుట్టారా? చనిపోయేటప్పుడు మీ ఇష్ట ప్రకారమే చనిపోగలరా? మీకు మీరే మీ ఇష్ట ప్రకారం జరుపుకోలేనప్పుడు మరో మనిషిని శాసించడానికి మీరెవరండి? ఎంతో మంది నరికి చంపారు. ఒక్కడిని బ్రతికించగలరా? ఇలా ఒక్కొక్కరిని చంపుకుంటూ పోయి సమాజానికి రాజవుదాం అనుకుంటున్నావేమో. కాటి కాపరి అవుతావు. లైఫ్ లో ఒక మంచి పని చేయడం నేర్చుకో. ఏయ్! రేయ్, ఆడు మంచోడు కాదురా. ఆడిని నేను చంపకపోతే రేపు విఘ్నేష్ బాబు లాంటి వాళ్ళు చంపేస్తారు. అందుకు ప్రతీకారంగా ఈడి మనవాళ్ళు పెరిగి ఆడపిల్లని చంపేస్తారు. ఆడి మనవాళ్ళు పెద్దవాళ్ళే ఈడి పిల్లల్ని చంపేస్తారు. ఇలా ఒకళ్ళొకళ్ళు నరుక్కుంటూ పగలు పెరిగి కక్షగా మారి ఫ్యాక్షనిజం మొదలవుతుంది. ఇలాగే ఈనాటికి ఫ్యాక్షనిజం ఉండాదంటే దానికి కారణం ఇలాంటోళ్ళు, ఈడి దగ్గర పనిచేస్తున్న నాలాంటోళ్ళు రా. అందుకే
అందుకే ఈయన చంపేశాను. నీలో మంచితనం ఉంది, నిజాయితీ ఉంది. నీలాంటి వాళ్ళు చావకూడదు. మంచోళ్ళు ఎప్పుడు మంచి పనులు చేయాలి, తప్పు చేయకూడదు. ఇలాంటి నీచుని చంపి మచ్చ తెచ్చుకోకూడదు. అమ్మా, 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 నన్ను క్షమించమ్మా. మంచోడు కాడమ్మా, ఆడు మంచోడు కాడు. అయాలు కూతురు చంపించుండు, ఇవాళ మన బాబుని చంపమంటుండు. నీ చేతులతో పోతున్నాడమ్మా, నిన్ను నా చేతులతో చంపమంటాడమ్మాడు. మంచోడు కాదమ్మా. అందుకే ఆయన చంపేశాను. మనుషులను చంపినోడు ఈ భూమి మీద బతకూడదమ్మా, బతకూడదు. అంత తీరమని జరిగింది. ఇది మంచోళ్ళని చంపేసింది, చెడ్డోళ్ళని చంపేసింది. ఇది ఎవరి దగ్గర ఉండకూడదు, ఇది ఎవరి దగ్గర ఉండకూడదు. ఝన్ 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 తెలుగు వంద